డిస్క్లైమర్ మాత్రం అదిరిపోయింది. ఈ మూవీలోని పాత్రలు మీ భార్యనో మా భార్యనో ఇంకెవరు భార్యనో ఉద్దేశించినవి కాదంట. ఇది కేవలం యాదృచ్ఛికమే. నమ్మబుద్ధి అవుతుందా మీ అందరికీ? అర్థమైంది. గ్లిమ్స్ చూసినప్పుడు మాత్రం ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరి ఫేస్లో ఏదో తెలియని చిరునవ్వు. దానికి రీజన్ ఏంటి అనే నా డౌట్. ఆ డౌట్కి క్లారిఫికేషన్ ఇంకొంచెం సేపట్లో అయితే మనం అందరం కూడా తీసుకుందాం. మీరు ఎందుకు నవ్వుతున్నారండి? మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీ భార్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వస్తాం, మీ దగ్గరికి వస్తాం. మీ స్టోరీస్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది భార్య భర్త మధ్యన ఇలాంటి ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ ఉన్నారు కదా మీ ఫ్యామిలీస్లో కూడా. అది వెరీ గుడ్. లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర అయినా కానీ బహుశా ఇదే జరుగుతూ ఉండొచ్చు. బట్ ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటుంది. ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వై దిస్ కొలవెరీ, డార్లింగ్ ఇలాంటి పదాల మీద చిన్న వార్ జరుగుతూ ఉంటే ఏమైందా అని చెప్పి మనం అంతా టెన్షన్ పడ్డాం. అర్థమైపోయింది కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనందరికీ క్లారిటీ వచ్చేసింది. టైటిల్ వచ్చి డార్లింగ్ వై దిస్ కొలవెరీ. ఎలా ఉంది? నచ్చిందా మీ అందరికీ? యాప్ట్ అనిపించిందా ఇప్పటి వరకు చూసినటువంటి గ్లిమ్స్తో? అదన్నమాట సంగతి. సో ఆడియన్స్ ఎవరైనా టెన్షన్ పడుంటే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇంతకుముందు చెప్పారు కదా దర్శి అండ్ నభా ప్రమోషన్స్లో భాగంగా జరిగినటువంటి చిన్న సోషల్ మీడియాలో మాకు కూడా కొంచెం మసాలా ఉండాలి కదా, అదనమాట. ఆ మసాలా మీరంతా కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ శ్రీమతి చైతన్య ప్రెజెన్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ బ్యానర్ ఇది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 300 crores క్లబ్లో జాయిన్ అయినటువంటి ప్రొడ్యూసర్ మా కె నిరంజన్ రెడ్డి గారు ఆఫ్టర్ హనుమాన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇది మన డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి 3వ చిత్రం అండ్ తెలుగులో ఆయన డెబ్యూ కూడా మనం చూడబోతున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన టాలెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియబోతున్నాయి అనమాట. అండ్ ప్రియదర్శి, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్గా అతి త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అండ్ ఆల్రెడీ వివేక్ సాగర్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంటర్ అయితే జరిగింది కదా, వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా స్టేజ్ మీదకి పిలిచి అసలు ఈ మొగుడు పిల్లల మధ్య ఉండేటువంటి గొడవలు ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. బట్ బిఫోర్ దాట్ చైతన్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆవిడ ఏం చెప్తారు నిరంజన్ గారి గురించి? ఆవిడకి ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. సార్ మీరు అక్కడే ఉండండి సార్, తెలుస్తాయి ఇప్పుడు ఇంట్లో విషయాలన్నీ కూడా మెల్లగా. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.